ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆదివారం దేవుని సన్నిధిని అనుభవించి చాలా సంతోషంగా ఉన్నామండి. ఈ వారమంతా మా పనుల్లో యేసయ్యను కలిగి యేసయ్య అడుగుజాడల్లో నడుస్తామండి అని అంటున్నారు కదా. మీ హృదయ చప్పుడును బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 119వ కీర్తన 130వ వచనంలో, నీ వాక్యములు వెల్లడి అగుటు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యములు వెల్లడగు తోడనే వెలుగు కలుగును. వాక్యము వెల్లడి, వెల్లడి అనే మాటకి ద్వారమని, ప్రవేశమని అర్థం ఇస్తూ ఉంది. అంటే వాక్యములు ప్రవేశించగానే, వాక్యము ద్వారము తెరవబడగానే వెలుగు కలుగుతుంది. దావీదు అనుభవాలు ఎలా ఉంటాయి అంటే, దుప్పి ఎంత ఆకలితో తృష్ణగొనుచున్నదో, ఎంత ఆశతో ఉంటుందో, దేవుని ఆజ్ఞ కొరకు, దేవుని చిత్తం కొరకు దావీదు హృదయం, దావీదు మనసు అంత ఆకలితో, అంత ఎదురు చూస్తూ ఉంటుంది, అంత తృష్ణగొనుచున్నది. అందుకే వాక్యం వెల్లడగుతోడనే నాకు వెలుగు కలిగిందని అంటాడు. కాబట్టి దేవుని వాక్యం అంటే దేవుడు, లేదా దేవుని వాక్యం ఆయన చిత్తం కొరకు, ఆయన వాక్యం కొరకు కనిపెట్టుకోవటం. ఆ వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడుద్దో, ప్రవేశిస్తాదో, అప్పుడే వెంటనే వెలుగు కలుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు కదా, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. మరి వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్న మన జీవితంలో అది మన త్రోవలకు వెలుగుగా ఉండటమే కాకుండా, మన దీపాన్ని వెలిగించటమే కాకుండా, ఆ వాక్యము వెలుగు కలిగిస్తుంది. అంటే చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూసిరి అని ఉంది బైబిల్లో. ఆ వెలుగు యేసు ప్రభువే. కాబట్టి వాక్యం ప్రవేశించగానే, యేసయ్య ప్రవేశించగానే వెలుగు కలుగుతుంది. ఒకవేళ దేవుని మాట కొరకు ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తూ నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆశతో కనిపెట్టుకొని ఉన్నావేమో, ఆకలితో తృష్ణకొని ఉన్నావేమో, ఈ ఉదయమే యేసయ్య నీతో అంటున్నాడు, నీకు వెలుగు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, నీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఎదురు చూస్తున్న నీకు, ఆకలితో ఉన్న నీకు, ఆయన వాక్యం కొరకు తృష్ణకొని ఉన్న నీకు, ఆయన మాట కొరకు తృష్ణకొని ఉన్న నీకు వెలుగు కలుగుతుంది. ఇక నువ్వు చీకట్లో ఉండాల్సిన పని లేదు, ఇక నువ్వు చీకట్లో సంచరించాల్సిన పని లేదు. వెలుగు చూసిన వెంటనే ముఖాలు తేజరెలుతాయి, కాంతివంతంగా ఉంటాయి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ అనుభవాన్ని ఈరోజు ప్రభువు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మండి. దావీదు జీవితంలో ఆయన వెలుగును, ప్రత్యక్షతను చూసిన విధంగా ఈరోజు నీవు కూడా ఆయన వాక్యము వెల్లడగుతోడనే వెలుగును చూడగలుగుతున్నావు. నీ అనుభవంలో కూడా ఇది నువ్వు అనుభవించగలుగుతా ఉన్నావు. వాక్యపు ప్రత్యక్షత, వాక్యము ప్రవేశము, వాక్యము నా ప్రియ దేవుని బిడ్డలారా మీకు ఇంటిలోకి రావటంతోనే కొన్ని కొత్త కొత్త ప్రత్యక్షతలు కూడా ఉంటాయి. అది వాటిలో ఒక వెలుగు. ఆమేన్, హల్లెలూయా. అంటే చాలామంది సాక్ష్యాలు చెప్తారు, నా గదంతా వెలుగుతో నింపబడిందండి, నా కళ్ళ మీద వెలుగు పడిందండి అని చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. ఏంటంటే వెలుగు వాక్యమై ఉన్న యేసు వారికి ప్రత్యక్షం అవటం, వారికి కనిపించటం, ఆ వెలుగుతో వారిని. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి అని అంటారు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నావా యేసయ్య కొరకు? ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నావా? ఈరోజు ఆ వెలుగు నీకు ప్రకాశిస్తుంది. అనుభవించు, పొందుకో. దేవుడు నీతో, ఆకలితో ఉన్న, తృష్ణతో ఉన్న నీకు ఆయన ప్రత్యక్షతను కనుగొనబోతున్నావు. ఆయన మాట నీ దగ్గరికి రాబోతుంది. అది నీకు వెలుగు కలిగిస్తుంది. వెలుగులో ఉంటే ఇంకంతకన్నా ధన్యత ఏముంది?
చీకటి అంటే ఇంక ఉండదు కదా. అంటే చీకటి అంటే నలుపు, పాపపు అనుభవాలు ఇకే ఉండవని దాని అర్థం. పాపపు అనుభవాలకే ఉండవు. వెలుగుతో కొన్ని కుటుంబాలు చీకటిగా ఉంటాయి. అందుకే వెలుగు ప్రకాశిస్తుంది నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద. కాబట్టి ఒకవేళ ప్రభువా నా ఇల్లంతా చీకటిగా ఉందయ్యా, నీ వెలుగు కోసం ఎదురు చూస్తున్నాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ఈ మాటలు ఏకీవించి, ఈ మాటలు నమ్మి నాతో ప్రార్థనలో ఏకీవించు. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప మాటలకి స్తోత్రాలు. నీ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తా ఉన్నాయి. ఇదిగో బిడ్డలు దావీదు వలె ఎవరు నీ మాట కొరకు తృష్ణకొని ఉన్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు, నీ మాట కొరకు ఆకలితో ఎదురు చూస్తున్నారు. నీ బిడ్డలు చీకటి అనుభవాల్లో ఉండి, పాపపు అనుభవాల్లో ఉండి వెలుగు కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈరోజే వారి కుటుంబాల్లో నీ వెలుగు ప్రకాశించునుగాక. నీ వెలుగు ప్రత్యక్షత వారికి కలుగునుగాక. నీ వెలుగు, నీ వాక్యం వారి ఇంట్లోకి ప్రవేశించి వారిని వెలిగించునుగాక. తండ్రి కృప చూపి ఆశీర్వదించమని, బిడ్డలను వెలిగించి వెలుగులో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.